ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటో తెలుసా? హంస గురించి. మీకు హంస గురించి తెలుసు కదా. హంసకు మనం పాలిచ్చామనుకోండి, ఆ పాలల్లో ఉన్న నీళ్ళు అనేది సపరేట్ చేసి కేవలం ప్యూర్ మిల్క్ని మటుకే అది తాగుతుంది. దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అన్నది ఇక్కడ లాజిక్. చూడండి, లైఫ్లో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క మనిషిలో, అసలు హ్యూమన్ బీయింగ్ అంటే ప్రతి ఒక్క మనిషిలో 2 కోణాలు ఉంటాయి. ఒకటి మంచి, ఒకటి చెడు. అంతెందుకండి, మనలో ఉండదా? నాలో ఉంటుంది, మీలో కూడా ఉంటుంది. మీలో ఒకరికి నచ్చింది ఉంటుంది, ఒకరికి నచ్చింది ఉంటుంది. అలాగే ప్రతి మనిషిలో, మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క మనిషిలో మంచి చెడు 2 ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రపంచంలో మనం ఏం చేస్తున్నాం? కేవలం చెడును చూసి మనిషి మొత్తాన్ని మనం అసహించుకుంటున్నాం. అలా వద్దండి. అలా కాకుండా ప్రతి మనిషిలో ఉండే చెడుని మనం వదిలేద్దాం. మంచి ఏదైతే ఉందో అది మనం తీసుకుందాం. అప్పుడు మనకి ప్రతి మనిషి మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అసహ్యం, కోపం, జెలస్ ఇవన్నీ ఏముండదు. అంతా హ్యాపీగా ఉంటుంది. సో బ్యాడ్ ఆర్ గుడ్ అనేవి 2 ఉంటాయి. కానీ మనం తీసుకోవాల్సింది ప్రతి ఒక్క మనిషిలోని గుడ్. బ్యాడ్ని మనం వదిలేసామంటే మనం నెమ్మదిగా బ్యాడ్ నుంచి గుడ్కి వెళ్తాం. ఏమంటారు?